పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, జన్మ పాపరహితోద్భవి నిష్కళంక మాత మహోత్సవ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకా సువార్త 1వ అధ్యాయము 34వ వచనము నుండి 38వ వచనము వరకు. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచెయ్యును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడని పిలువబడును. నిచుట్టమగు ఎలిజబెత్తమ్మను చూడుము, ఆమెకు వయస్సు మళ్ళినది కదా. గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఎలయన దేవునికి అసాధ్యమైనది ఏదీను లేదు. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాస్తురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మున్ముందుగా మీకందరికీ కూడా మనకు అత్యంత ప్రియమైనటువంటి జన్మ పాప రహితోద్భవి నిష్కళంక మాత నిర్మల మాత మహోత్సవ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, జన్మ పాప రహితోద్భవి నిష్కళంక మాత మహోత్సవం మనకు తెలియజేసేటువంటి విశ్వాస పరమరహస్యం ఏమిటి అంటే, మరియ తల్లి జన్మ పాపము లేకుండా ఈ లోకములో జన్మించింది. అంతేకాకుండా ఆమె జన్మ పాపము మాత్రమే కాదు, కర్మపాపము లేకుండా ఈ లోకములో జీవించింది. ఇది ఈ పండగ యొక్క పరమార్థం, విశ్వాస పరమరహస్యం. ప్రియులారా, అమెరికా దేశములో 20వ శతాబ్దములో దేవుని యొక్క వాక్యాన్ని ఆత్మ ప్రేరణతో బహు ఉత్సాహంతో బోధించినటువంటి ఒక బిషప్ గారు ఉన్నారు. ఆయన పేరే ఫుల్టన్ షీన్ ఆర్చ్ బిషప్ గారు. మరియ తల్లి యొక్క పరిశుద్ధతను గురించి, మరియ తల్లి యొక్క జన్మ పాప రాహిత్యాన్ని గురించి ఆయన ఈ వివరణ ఇస్తాడు. ఏమిటి అంటే, ఇప్పుడు నేను చెప్పబోయేది మనందరం జాగ్రత్తగా మనసును లగ్నం చేసి అర్థం చేసుకోవాలి, వింటేనే అర్థమవుతుంది. వారేమంటారంటే, మీరు ఒకసారి ఊహించుకోండి, ఏమిటి, నీ తల్లిని మీరే సృష్టించుకునేటువంటి శక్తి మీకుందనుకోండి. మీ తల్లిని మీరే సృష్టించి ఎన్నుకునేటువంటి ఆ శక్తి మీకుందనుకోండి. మరొక మాట ఏమంటారంటే, మీ తల్లి కంటే మీరే ఈ సృష్టిలో ఉన్నారనుకోండి. జాగ్రత్తగా ఆలకించండి. ఏ విధంగా? ఒక బొమ్మ వేసేవాడు ఆ బొమ్మ కంటే ముందే ఉన్నాడు. ఒక బొమ్మ గీసేటువంటి వాడి కంటే ఆ బొమ్మ కంటే కూడా ఆ వ్యక్తి ఉన్నాడు. ఆ విధంగా మీ తల్లి కంటే మీరే ముందు ఉన్నారు. మీ తల్లిని సృష్టించుకునేటువంటి ఆ శక్తి, ఆ మహిమ మీలో ఉందనుకోండి. ఎటువంటి వారిని సృష్టిస్తారు మీ తల్లిని అంటే, శారీరకంగా నా తల్లి ప్రపంచంలోనే సౌందర్య రాశిగా ఉండాలి అని కోరుకుంటాం. అటువంటి తల్లిని సృష్టించుకుంటాం. అదేవిధంగా వరాల విషయంలో ఆ తల్లి, ప్రియులారా, సుగుణాల రాశిగా మనం సృష్టించుకుంటాం. ఆ తల్లిని ఎలా సృష్టించుకుంటాం? మనకు ఆ శక్తి ఉంటే మన తల్లిని సుగుణాల రాశిగా మనం సృష్టించుకుంటాం. ఆత్మ విషయంలో ఆ తల్లిని, ప్రియులారా, ఎటువంటి పాపము సోకనటువంటి పరిశుద్ధురాలిగా మనకు శక్తి ఉంటే మన తల్లిని తప్పనిసరిగా చేసుకుంటాం అని చెప్పి ఫుల్టన్ షీన్ బిషప్ గారు ఏమంటారంటే, మానవులమైన మనమే ఒకవేళ మనకి ఆ శక్తి ఉంటే, మన తల్లిని మనమే కలుగజేసి సృష్టించే శక్తి ఉంటే, ఆ తల్లి ఒక సౌందర్య రాశిగా
ఒక సుగుణాల రాశిగా, జన్మ పాపము కర్మ పాపము లేకుండా నా తల్లి ఉండాలి, అటువంటి పరమ పరిశుద్ధురాలై ఉండాలి, పవిత్రంగా ఉండాలి నా తల్లి అని మనం కోరుకుంటే, మరి తన తల్లి కంటే ముందే ఉన్నటువంటి వాడైనటువంటి యేసు భగవానుడు, ఆది నుండి ఉన్నటువంటి వాడినట్టు యేసయ్య తన తల్లిని, మరియ తల్లిని ఇంకా ఎంతగా ప్రియులారా ఆయన ఏ విధంగా ఒక సౌందర్య రాశిగా, ఒక సుగుణాల రాశిగా, జన్మ పాపము కర్మ పాపము ఇక ఏ పాపము సోకకుండా ఆయన కలుగజేసుకోలేడా? అటువంటి తల్లి కావాలని కోరుకోడా? అటువంటి తల్లిని ఆయన సృష్టించడా? ప్రియులారా, ఫుల్టన్ షీన్ బిషప్ గారు ఈ వాదాన్ని వినిపించి అంటారు, కాబట్టే ఆయన పరమ పరిశుద్ధుడు కాబట్టి తన తల్లి అయిన మరియని మహాపరిశుద్ధురాలిగా, జన్మపాపము కానీ కర్మపాపము కానీ ఆ తల్లిని సోకకుండా ఆయన సృష్టించుకున్నాడు, భద్రపరచుకున్నాడు అని వివరిస్తారు. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, మరియమాత జన్మపాప రహితోద్భవి అని మొట్టమొదటిసారిగా 1854 సంవత్సరం డిసెంబర్ 8వ తారీఖున 9వ భక్తినాథ పాపు గారు ఒక విశ్వాస పరమ రహస్యముగా ప్రకటన చేశారు. 1854 సంవత్సరం డిసెంబర్ 8వ తారీఖున 9వ భక్తినాథ పాపు గారు మరియ తల్లి జన్మపాప రహితోద్భవి, జన్మపాపము లేకుండా ఉద్భవించినటువంటి తల్లి అని విశ్వాస పరమరహస్యముగా ప్రకటన చేశారు. ఆశ్చర్యం ఏంటంటే ప్రియులారా, 9వ భక్తినాథ పాపు గారు 1854 సంవత్సరంలో మరియమాత జన్మపాప రహితోద్భవి అనని ఒక విశ్వాస పరమరహస్యాన్ని ఆయన ప్రకటించిన తరువాత 4 సంవత్సరాల తరువాత ప్రియులారా, మరియమాతే స్వయముగా ఫ్రాన్సు దేశంలో లూర్దు నగరంలో బెర్నదత్తు సుబిరోస్ అనేటువంటి ఒక బాలికకి మార్చి 25వ తారీఖు 1858 సంవత్సరంలో కనబడి, నేను జన్మపాప రహితోద్భవి అయిన మరియని అని చెప్పుకుందంటండి. చూడండి ఎలా కోయిన్సిడెంటో. ఏ విషయాన్నైతే 9వ భక్తినాథ పాపు గారు డిసెంబర్ 8వ తారీఖు 1854 సంవత్సరంలో ఒక విశ్వాస పరమరహస్యముగా ప్రకటన చేశారో, అదే విషయాన్ని మార్చి 25, 1858 4 సంవత్సరాల తర్వాత ఫ్రాన్సు దేశంలో లూర్దు గృహలో బెర్నదత్తు సుబిరోస్ అనేటువంటి ఒక బాలిక కనబడి, నేను జన్మపాప రహితోద్భవి అయిన మరియని అని మరియ తల్లే ప్రకటన చేసుకుంది. ఎందుకు ప్రకటన చేసింది? అమ్మా నీ పేరేంటమ్మా, నీవెవరవమ్మా అని అడిగితే, మరియ తల్లి ఇదిగో మొదటిసారిగా ఫిబ్రవరి 11వ తారీఖు 1858 సంవత్సరంలో కనపడ్డారు. అయితే మరలా రమ్మని పలానా రోజు నా పేరు చెప్తానని చెప్పి ఆ రోజున తన పేరుని మరియ తల్లి జన్మపాప రహితోద్భవి అయిన మరియా అని తెలియపరచటం జరిగింది. ప్రియులారా, ఇక్కడ 18, 19 శతాబ్దాలలో 20 శతాబ్దంలో కాదండి మరియమాత జన్మపాప రహితోద్భవి అయినట్టు విశ్వాసం మనకి రావడం. ఉదాహరణకి 380వ సంవత్సరం క్రీస్తు శకములోనే పునీత బేసిల్ ద గ్రేట్ గారు మరియ తల్లి పాపరహిత్యము కలిగినటువంటి పాపరహితులారు అని ప్రకటన చేశారు, రాశారు పిల్లరా. ఆ తరువాత శ్రీసభ చరిత్రలో పునీత అగస్తీను గారు, తెర్తులియన్ గారు, అతనాసియస్ గారు, ఆంబ్రోస్ గారు, అల్ఫోన్స్ లెగోరి గారు, ఇటువంటి గొప్ప గొప్ప వేదశాస్త్ర పండితుల పునీతులు మరియమాత ఎటువంటి పాపము సోకనటువంటి మహాపరిశుద్ధురాలని పునరుద్ఘాటిస్తూ వచ్చారు పిల్లారా. ఈ 1854 సంవత్సరంలో
9వ భక్తినాథ పాపు గారు చేసిన విశ్వాస పరమరహస్యం అధికారక పూర్వకమైనటువంటిది మాత్రమే కానీ మరియమాత పాప రహితురాలు అని ప్రారంభం నుండి శ్రీశ్రంభ ప్రారంభం నుండి కూడా ఈ విశ్వాసం అనేది ఉంది. అది సత్యం మాటికి ప్రియులారా. బైబిల్ ఆధారంగా మరియమాత జన్మ పాప రహితోద్భవి అని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఈ రోజున నేను మీకు ముందు 4 అంశాలు ఉంచదలుచుకున్నాను ప్రియులారా. మొట్టమొదటిది, దేవుడు మహాపరిశుద్ధుడు. మీరందరూ అడగొచ్చు, దేవుడు మహాపరిశుద్ధుడు కావటానికి దేవుణ్ణి పాపం సోకకుండా ఉంటే మరియ తల్లికి పాపం సోకకుండా ఉండటం ఏంటి ఆ లాజిక్ అనొచ్చు. జాగ్రత్తగా వినండి పిల్లారా. నిర్గమకాండం 3వ అధ్యాయం 5వ వచనములో మోషేకి దేవుడు మండుచున్న పొద నుండి కనబడి మోషే దగ్గరకు రాబోతుంటే దగ్గరకు రాకు, ఇది పరిశుద్ధమైన స్థలము, నీ చెప్పులు విడువు అని చెప్పాడు. దేవుడు మహాపరిశుద్ధుడు, ఆయన సన్నిధికి కూడా మనం వెళ్ళలేము. నిర్గమకాండం 19వ అధ్యాయం 10-13 వచనాలు మనం చదువుకుంటే అక్కడ ప్రియులరా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి సీనాయి పర్వతం మీద నుండి కనబడ్డాడు, మాట్లాడాడు. అక్కడ కూడా దేవుడు చెప్తాడు, మీరు కొండ దరిదాపునకి ఒక హద్దులు ఏర్పాటు చేసి మోషేతోడు చెప్పాడు, అక్కడి నుంచి వాళ్ళు ముందుకు రాకూడదు, నేను మహాపరిశుద్ధులైన దేవుణ్ణి కాబట్టి వాళ్ళు తగిన శాస్తిని చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పారు. ఆ తరువాత సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనములో దేవుని యొక్క మందస్సం ప్రియులారా ఆకోను కళ్ళము దగ్గర ఎద్దుల బండ మీద వస్తుండగా ఉజ్జ అనేటువంటి వాడు అపవిత్రమైన అపరిశుద్ధమైన తాకకూడనటువంటి వాడు ఆ మందస్సాన్ని తాకాడు. దేవుడు ఉగ్రుడై అతన్ని చంపివేశాడు. మహాపరిశుద్ధుడు ప్రియులారా. మరొక వాక్యాన్ని మీ ముందుంచుతాను పిల్లరా. దర్శన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుంటే కలుషితమైనటువంటిది పాపముతో నిండినటువంటిది ఏదియు ఈ నగరమున ప్రవేశించదు అని రాయబడి ఉంటుంది. అంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మానవులమైన మనం ఆయనను తాకటానికి కూడా అర్హులము కాదు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన వద్దకు వెళ్ళటానికి కూడా అర్హులము కాదు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన పట్టణంలో కూడా కలుషితమైనటువంటి వెళ్ళటానికి అర్హులము కాదు. ఇప్పుడు మనం ముఖ్యమైనటువంటి అంశానికి వస్తున్నాం. అంత పరిశుద్ధుడైన దేవుణ్ణి, అంత పాపరహితుడైన దేవుణ్ణి ఒక తల్లి తన గర్భములో 9 మాసాలు 9 మాసాలు మొయ్యాలి అంటే ఆ తల్లి కూడా ముమ్మాటికి పరిశుద్ధురాలుగానే ఉండాలి. కొంతమంది ఈ కాలంలో విచిత్రమైన బోధలు చేస్తున్నారు. ఆ మరియ తల్లికి పాపం లేదు, ఎందుకంటే ఆమె దేవుణ్ణి కన్నదే కాబట్టి ఆమె పాపరహితురాలు అంటున్నారు. కాబట్టి మరియ తల్లి పరిశుద్ధురాలు కాబట్టి ఆమెను కన్నటువంటి తల్లి కూడా పరిశుద్ధురాలు అని కొంతమంది వెటకారం చేస్తున్నారు పిల్లల మరియ తల్లి గురించి. అటువంటి వారు తగిన శాస్తిని చెల్లించుకోవాల్సి వస్తుందండి, తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందండి. ఇక్కడ దేవుని ప్రణాళిక గురించి మాత్రమే మాట్లాడుతున్నాం, బైబిలు ఆధారంగా మాత్రమే మాట్లాడుతున్నాం మనం. అవును, దేవుడు తన కుమారుడు ఈ లోకములోనికి రావాలి అని కోరుకున్నాడు కాబట్టి ఆయన మరియ తల్లిని జన్మపాపం నుండి గర్భపాపం నుండి కాపాడుకున్నాడు. ఇది బైబిలు శ్రీసభ సిద్ధాంతం ప్రియులారా. ఇక్కడ మనం మరియ తల్లి పరిశుద్ధురాలు కాబట్టి జోకీము కూడా పాపం లేకుండానే పుట్టిందని మనం ఎవరూ అంటల్లా, ఊహించుకోవటం ఎందుకు ప్రియులారా. కాబట్టి ఇక్కడ ఈ వాక్యాలను మనం ఆధారంగా చేసుకుంటే క్రీస్తు ప్రభువు హెబ్రీ పత్రికలో మనం చదువుకుంటాం, ఆయన మన వలె అన్ని విధములుగా శోధించబడ్డా కానీ పాపం మాత్రం చేయలేదు. కారణం పాపం ఆయన తాకలేదు. అటువంటి మహాపరిశుద్ధిని ఈ లోకాన్ని తీసుకురావడానికి దేవుడు మరియ తల్లిని నిష్కళంక జన్మ పాప రహితోద్భవిగా కలుగజేశాడు. రెండవది పిల్లారా, మరియ తల్లి యొక్క ఎన్నిక. ఈనాడు ఈ పండగ రోజున మనం చదువుకోవాల్సిన వాక్యం ఏంటంటే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం నుంచి ప్రియులారా 1వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుంటే పౌలు గారు ఏమంటారంటే, ఎన్నుకొనబడినటి క్రైస్తవుల గురించి ఈ విధంగా అంటాడు, సృష్టి ఆరంభమునకు పూర్వమే దేవుడు మనని తన వారిగా ఎన్నుకున్నాడు. ఎప్పుడండి? సృష్టి ఆరంభానికి పూర్వమే దేవుడట మనని
తన వారిగా ఎన్నుకున్నాడు. పాపులమైన మననే దేవుడు సృష్టి ఆరంభానికి పూర్వమే ఎన్నుకుంటే తన కుమారునికి జన్మనివ్వాలి అని ఒక స్త్రీని ఎంచుకున్నప్పుడు దేవుడు ఆ తల్లిని ఆది దేవుని యొక్క తలపులలో ఎప్పుడు ఉండాలండి, ఏ విధంగా కలుగు చేసి ఉండాలండి? ఆత్మపరిశీలన చేసుకోండి. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకుంటే, స్త్రీ సంతతికిని నీ సంతతికిని వైరము కలుగును అన్నాడు. ఆమె సంతతి నీ తలని చితకదొక్కుతుందని రాయబడి ఉంది. ఏంటి ఈ వాక్యంలో ఉన్న పరమార్థం? ఆది తల్లిదండ్రులైనటువంటి ఆవా ఆదాములు దేవుని ఆజ్ఞను ధిక్కరించి పాపములో పడిపోయారు. శాపము పాలు కావటానికి ముందు దేవుడు ఏమన్నాడంటే, ఏవమ్మను చూచి, ఆ పామును చూచి మొదటిగా, పాము నువ్వు ఈ పనికి ఒడిగట్టావు కాబట్టి స్త్రీ సంతతి నీ తలని చితకదొక్కుతుంది. ఇక్కడ ఏ స్త్రీ సంతతి? ఏవమ్మ సంతతి? కయ్యూనును నలగదొక్కాడా సాతాను యొక్క తలని? ఆబేలుడు నలగదొక్కాడా సాతాను యొక్క తలని? లేకపోతే అంకు పుట్టిన మనవాళ్ళ ముది మనవాళ్ళు నలగదొక్కారా? ఎవరు? ఏ స్త్రీ సంతతి సాతానిక తలను నలగదొక్కారు? మరియ తల్లి అయిన స్త్రీ యొక్క సంతతి యేసు ప్రభువు సాతానిక తలను నలగదొక్కాడు. కాబట్టి దేవుడు ఆదిలోనే మరియ తల్లిని గురించి ఆలోచించాడు. కాబట్టి పాపము లేకుండా సృష్టించుకున్నాడు. కాబట్టి ప్రియులారా, యోహాను సువార్తలో మరియ తల్లిని యేసు ప్రభు సంబోధించేటప్పుడు ఏమంటారంటే, స్త్రీ అది నాకేమి నీకేమి అంటాడు. 2 చోట్ల ముఖ్యంగా యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానాపల్లి పెళ్లిలో స్త్రీ అది నాకేమి నీకేమి అంటాడు. సిలువ సన్నిధిలో మరలా సిలువ మీద వేలాడుతూ ప్రభు ఏమంటాడు? స్త్రీ ఇదిగో నీ కుమారుడు, స్త్రీ ఇదిగో నీ కుమారుడు అంటాడండి. చాలామంది వేదశాస్త్రం తెలియనటువంటి వారు అదిగో తన తల్లిని పెట్టుకొని స్త్రీ అంటున్నాడుగా, లెక్క చేయట్లా, కాబట్టి మనం కూడా లెక్క. తప్పండి. అక్కడ స్త్రీ అనే పదం ఎందుకు వాడారు యేసు ప్రభువు? ఆది కాండములో దేవుడు స్త్రీ సంతతికి, సైతాను నీ సంతతికి వైరము కలుగును, స్త్రీ సంతతి నీ తలను చెతకదొక్కుతుంది అని చెప్పారు. చూడండి, దాని కొరకై యేసు ప్రభు ఆ దేవుడు ఆదిలో చెప్పినటువంటి స్త్రీ నా తల్లి అనట మరియ అనే స్త్రీ అని చెప్పటానికి యేసు ప్రభువు స్త్రీ అని సంబోధించాడు. 2వ సత్యం ప్రియులారా, దేవుడు మరియ తల్లిని సృష్టి ఆరంభమునకు ముందే పరిశుద్ధురాలుగా తన కుమారునికి తల్లిగా తన తలుపులలో నిర్ణయించుకున్నాడు. జన్మ పాపము లేకుండా కలుగజేశాడు. ఇక 3వది ప్రియులారా, బైబిలులో ఉన్న కొన్ని వాక్యాలు. మొదటిగా లూకాసు వార్త 1వ అధ్యాయం 34వ వచనం. ఈరోజు మనం చదువుకున్న వాక్యం ప్రియులారా, దేవుని యొక్క దూత అయిన గబ్రియేలు మరియ తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా నీవు గర్భము దాల్చి కుమారుని కంటావు, అతనికి దావీదు సింహాసనాన్ని ఇస్తాడు, అతను అంతము లేకుండా పరిపాలిస్తాడని చెప్పాడు. వెంటనే మరియ తల్లి ఏమన్నది? అంతటా మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అంటే, మరియమాతను పీలరా పాపము సోకకుండా తన కుమారుడు కనే సమయంలో కూడా కాపాడుకున్నాడు. ఇక్కడ మన ప్రియులరా చాలామంది ఏమంటారంటే, మరియ తల్లి తన కుమారుని కనే వరకు కూడా ఆమె పురుషుని ఎరగలేదు కాబట్టి కన్న తర్వాత పురుషుని ఎరిగిందంటారండి. నో, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ప్రియులారా, ఒక వస్తువు, ఒక పాత్రని దేవునికి అంకితం చేసిన తర్వాత ఆ పాత్రకి దేవునికి అంకితం అంతే. ఒక్కొక్కసారి గురువైన తర్వాత, అభిషేకాన్ని పొందిన తర్వాత ఇక నేను గురువునే, ఆమరణంతం వరకు కూడా గురువునే. దేవునికి అభిషేకం ఉంటుందండి, నేను దాన్ని పాడు చేసుకుంటాను. బట్ అయినా కానీ దేవుడు ఒక్కసారి అభిషేకం ఇస్తే అంతే. ఒకసారి మీరు గుర్తించండి పిల్లారా, దేవుడు మోషేను ఎన్నుకున్నాడు కొన్ని రోజుల పాటుగా, దేవుడు ఇర్మియాను ఎన్నుకున్నాడు కొన్ని దినాల పాటుగా. ఒక పనికి మాత్రమేనా? వారి జీవితకాలం వరకు కూడా దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళికలు వాళ్ళు అదే విధంగా ఉండాలి. ఎస్, దెర్ ఇస్ నో అదర్ వే. మరియ తల్లిని ప్రియులారా దేవుడు కుమారుడు పుట్టేదాకా పరిశుద్ధంగా ఉంచి ఆ తర్వాత పాపంలోకి నెట్టలా. అర్థం చేసుకుంటారని ఈ విషయాన్ని మీతో చెప్తున్నాను పిల్లారా, క్షమించండి ఈ పదాన్ని వాడుతున్నాను.
ఏమండి, జోజప్ప గారికి దేవుని యొక్క దూత కలలో కనబడి, అయ్యా పరిశుద్ధాత్మ ద్వారా నీ భార్య, నీ కాబోయే భార్య గర్భము దాల్చిందయ్యా, గర్భములో పెరిగేటుడు కుమారుడు దేవుని కుమారుడయ్యని పలికిన తర్వాత జోజప్ప గారు మరియతలను తాకుతాడా? ఆత్మ పరిశీలన చేసుకోండి. స్వయంగా దేవుడు తన దూతను పంపి, జోజప్ప గారా, నీ భార్య గర్భములో, నీ వివాహం చేసుకున్నటువంటి ఆ తల్లి గర్భములో పెరిగేది స్వయంగా దేవుని కుమారుడే, ఆ తల్లి యొక్క శరీరాన్ని దేవుడికి అర్పించుకుందని చెప్పిన తర్వాత జోజప్ప గారు ఇంకా మరియ తల్లిని తాకుతాడా? ఆత్మ పరిశీలన చేసుకోండి పిల్లలు. మనం మరియ తల్లి గురించి ఏదన్నా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. కొన్నిసార్లు అర్థం పర్థం లేనట్టు మాటలు మాట్లాడుతున్నారు. 4వది పిల్లారా, ముఖ్యమైనటువంటిది, ఇక్కడ మరియమాత జన్మ పాప రహితోద్భవి నిష్కళంక మాత అని మనం మాట్లాడుతున్నప్పుడు మనం దేవుని యొక్క ప్రణాళిక గురించి మాత్రమే మాట్లాడుతున్నామండి. మరియ తల్లి గొప్పతనం కాదండి, ముందు అది తర్వాత వస్తుంది. ఏమిటి? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మరియ తల్లిని, దేవుడు ప్రణాళికలో ఉంచుకున్నాడు, దేవుడు ఎన్నుకున్నాడు మరియ తల్లిని, దేవుడు పరిశుద్ధంగా ఉంచుకున్నాడు. ఇది దేవుడు తన కుమారునిక రాకడ కొరకై ఒక స్త్రీని సృష్టిలో తన కొరకై ఏర్పాటు చేసుకున్నాడు, తన ప్రణాళిక కొరకై. ఇది దేవుని ఏర్పాటు. బైబిల్లో కొన్ని చోట్ల అతని సహోదరులు మనతో లేరా, ఈ పదాలు ప్రిలారా గ్రీకు భాషలో సహోదరులు, పెద్దనాన్న, పెన్నాన్న, పెన్నమ్మ, పెద్దమ్మ, వీళ్ళ కుమారులకి కుమార్తెలకి వేరే పదాలు లేవు పలకటానికి. అసలు ఇదంతా ఎందుకండి? మీ పెదనాన్న కొడుకు నువ్వేమంటావు? నీకంటే పెద్దోడిని అన్నయ్య అంటావు, వేరే పదం లేదు తెలుగులో. దానిని పట్టుకొని వచ్చి అదుగదుగదుగో మరియ తల్లికి పిల్లలు ఉన్నారు, ఎలా వస్తుందండి నోరు? మరియ తల్లిని అవమానించట్లా, యేసు ప్రభు ఏ గర్భములో ఉన్నాడో ఆ గర్భాన్ని అవమానించే ప్రమాదం ఉందండి. ప్రభువుని వేడుకుందాం పిల్లారా. 4 ముఖ్యమైన ఆధారాలని ఈరోజు మనం బైబిల్ ఆధారంగా చూసాం. మొదటిది, దేవుడు మహాపరిశుద్ధుడు, వాక్యాలను మీకు చెప్పాను. అంత పరిశుద్ధుని మరియ తల్లి తన గర్భములో మొయ్యడం కొరకై దేవుడు మరియ తల్లిని పరిశుద్ధంగానే ఉంచాడు. రెండవది, దేవుడు ఆదిలోనే మరియ తల్లిని తన ప్రణాళికలో, తన తలపులలో ఉంచుకున్నాడు పిల్లారా. మూడవది, నేను పురుషుని ఎరుగను కదా, అదే 1వ అధ్యాయం లూకాసు వార్త 42వ వచనంలో, నీవు స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన దానవు. ఎందుకని స్త్రీలందరిలో కూడా ఆమె వెలే ఎవ్వరూ ఎప్పుడూ కూడా జన్మపాపం కర్మపాపం లేకుండా లేరండి. చివరిగా మరియ తల్లి యొక్క ఎన్నిక దేవుని ప్రణాళిక, ఆ తర్వాత మరియ తల్లి యొక్క పరిశుద్ధత దేవుడు కావాలనుకున్నాడు కాబట్టి ఏర్పాటు చేయబడింది. ఇది ఒక మహా గొప్ప పండగ ప్రియులారా, మహోన్నతమైన పండగ. మీకు ఒక విషయాన్ని చెప్తాను. ఆశ్చర్యం ఏంటంటే, స్త్రీ సభని చీల్చివేసినటువంటి, విభజించినటువంటి మార్టిన్ లూథర్ కూడా చనిపోయే వరకు మరియ తల్లి పాపరహితురాలే అని అంగీకరించాడు. ఆయన రచనలో ఉందండి, కానీ వీళ్ళకి మాత్రం అర్థం కావట్లా. ఇంత గొప్ప పండగ చేసుకుంటున్న మనందరము కూడా మరియ తల్లి నుంచి మనం ఏమి నేర్చుకోవాలి? ఇది ముఖ్యం ప్రియులారా. మనము కూడా మన తల్లి అడుగుజాడలలో ఉండడానికి ప్రయత్నం చేయాలి, పాపానికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ దేవుడు మరియ తల్లిని కాపాడటం ఒక ఎత్తు అయితే, ఆ తల్లి కూడా ప్రయత్నం చేస్తుంది, మానవ ప్రయత్నాన్ని. మనం కూడా మన తల్లి వలె పవిత్రంగా ఉండటానికి ప్రయత్నం చేస్తే ఆ తల్లి సహాయం మనకి ఎల్లప్పుడూ ఉంటుంది. అలనాడు కానాపల్లి పెళ్లి విందులో మరియమాత పలికిన మాట, మీరు ఆయన చెప్పినట్లు చెయ్యండి. మనం ఆయన చెప్పినట్లు చేయగలిగితే మన జీవితం ధన్యమవుతుంది ప్రియులారా. ప్రభువుని వేడుకుందాం, తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా,
ప్రేమామయుడా, మీకు స్తోత్రాలు, వందనాలు. మీ కొరకై దేవుడు ఏర్పాటు చేసినటువంటి మరియ తల్లి జన్మ పాప రహితోద్భవి, పాపము సోకకుండా, పాపము లేకుండా ఈ లోకంలో జీవించు. తండ్రి, ఈనాడు నీ తల్లి అయిన మరియ తల్లి యొక్క మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా ప్రథమంగా అంత గొప్ప తల్లిని మాకు ఆత్మీయ తల్లిగా సిలువ చెంత ప్రసాదించినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు. ప్రభువా, ఆ తల్లి అడుగుజాడలో జీవించటానికి మాకు శక్తినివ్వయ్యా. ఆ తల్లిని నీవు ఏ పరిశుద్ధాత్మతో నింపావో ఆ ఆత్మతో మమ్మును నింపండి తండ్రి. ఆ మరియమాత మధ్యస్థ ప్రార్థన ద్వారా మమ్ము, మా కుటుంబాలని, మా సంఘాలని, శ్రీ సభను, యావత్ ప్రపంచాన్ని దీవించి ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. తండ్రి, అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. శాంతి, సమాధానం వారికి నిజమైన శాంతిని దయచేయండి. ముఖ్యంగా ప్రభువా, మా కొరకు ప్రార్థించండి అయ్యా అని వీడియో క్రింద ఎవరైతే మెసేజ్లు ఉంచుతున్నారో వారందరి కొరకే ఈ క్షణంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మా కోసం ప్రార్థించండి స్వామి అని ఎవరైతే అడిగి ఉన్నారో వారందరి తలుపులను మీ పాదాల సన్నిధిలో అర్పిస్తున్నాను తండ్రి. ప్రభువా, ఈ రోజున ఆపరేషన్స్ జరిగినటువంటి వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను. భార్యాభర్తల మధ్యలో సఖ్యత కొరకే, కుటుంబాలు నిలబెట్టబడటం కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి. యవ్వన ప్రాయంలో ఉన్న బిడ్డలు, పిల్లల కొరకై, వృద్ధుల కొరకే ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ముఖ్యంగా ఎవరైతే ప్రభువా ఈ సువార్త యూట్యూబ్ పరిచర్య కొరకై ఆర్థికంగా సహాయపడుతున్నారో వారందరి కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారు చేస్తున్న సహాయానికి గాను వారిని 30 60 100 దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా మేమందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.